నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ద్రవ్యోల్బణం అనేటటువంటి చాప్టర్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ద్రవ్యోల్బణం అంటే అర్థమైంది, ప్రతి ద్రవ్యోల్బణం అంటే అర్థమైంది, ద్రవ్యోల్బణ రేటు అంటే అర్థమైంది, మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారా, ధరలు నిరంతరంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారా అని మనం గమనిస్తే, ధరలు నిరంతరంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు, ధరలు నిరంతరంగా తగ్గడాన్ని ప్రతిద్రవ్యోల్బణం అంటారు. ఎస్ అండి, మరొకసారి గమనిద్దాం. ధరలు నిరంతరంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు, ధరలు నిరంతరంగా తగ్గడాన్ని ప్రతిద్రవ్యోల్బణం అంటారు. ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అని పిలుస్తారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణ రేట్ అంటే అర్థమైంది. గమనిస్తే ధరలు పెరిగే వేగాన్ని శాతంగా లెక్కిస్తే దాన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. ఎస్ అండి, ధరలు పెరిగే వేగాన్ని శాతంగా లెక్కిస్తే దాన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. ద్రవ్యోల్బణ రేటు ధనాత్మకంగా ఉంటే దేశంలో ధరలు పెరుగుతున్నాయని అర్థం. ద్రవ్యోల్బణ రేటు రుణాత్మకంగా ఉంటే దేశంలో ధరలు తగ్గుతున్నాయని అర్థం. ద్రవ్యోల్బణ రేటు స్థిరంగా ఉంటే దేశంలో ధరలు నిలకడగా ఉన్నాయని అర్థం. గుర్తుంచుకోండి, ద్రవ్యోల్బణ రేటు ధరలు పెరిగే వేగాన్ని శాతంగా లెక్కిస్తే దానిని ద్రవ్యోల్బణ రేటు అంటారు. ధరలు ముఖ్యంగా ద్రవ్యోల్బణ రేటు ధనాత్మకంగా ఉంటే ధరలు పెరుగుతున్నాయని అర్థం. ద్రవ్యోల్బణ రేటు రుణాత్మకంగా ఉంటే ధరలు తగ్గుతున్నాయని అర్థం. ద్రవ్యోల్బణ రేటు స్థిరంగా ఉంటే ధరలు నిలకడగా ఉన్నాయని అర్థం. కాబట్టి ఇటువంటి అంశాలు ఖచ్చితంగా మనకు పోటీ పరీక్షల్లో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు సమగ్ర విశ్లేషణతో కూడిన సమకాలీన అంశాల గురించి తప్పనిసరిగా ఏదో ఒక కొత్త అంశం గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.